స్నేహబంధులయం వేదికరానాం లఘు చేతసాం ఉదార చేతానంతు వసుధైవ కుటుంబకం. అంటే నేరం ఉండేటి వాళ్ళకి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావన ఉండొచ్చు, కానీ ఎవరైతే ఈ వసుధ మొత్తం అంటే భూమి మొత్తం మనదే అనుకున్న వాళ్ళకి ప్రపంచమే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ కులమతాలు లేవు, భాషా భేదాలు లేవు, వీళ్ళు ఎవరు అనేది మనకు జీవరాశి మొత్తం 20 లక్షల జీవరాశులు అన్నీ ఒకటే, ఎంత ఒక కుటుంబం అనేది. సమాజానికి మేలు చేరిన తలంపుతో కాస్త మంచిదనే ఆలోచనతో వసుధైవ కుటుంబకం అనే ఈ సంస్థని 2019లో మొదలెట్టడం జరిగింది. ఇది నేషనల్ సంస్థ. దీని తరపున రకరకాల కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాము. గత 4 సంవత్సరాలుగా 3 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఒక 1000 మొక్కలను పైగా నాటుంటాము. అలాగే రీసెంట్గా వచ్చేసి మనం విశాఖపట్నంలో ఒక 100 మంది పైగా రక్తదానం చేశారు ఈ సంస్థ తరపున. అలాగే సక్షం అనే సంస్థతో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇక్కడ దివ్యాంగులకి వీరు ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు. దానికి మన సహకారం అడిగితే ప్లస్ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా మనం తీసుకుంటున్నాము. అలాగే దానికి తగిన వసతి సౌకర్యం మనం కలిగజేస్తున్నాము. అలాగే ఈ సక్షంకి మనకి సుబ్బారావు గారు ఉన్నారు. సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారతీయ సేవా సంస్థ కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో బుధవారపేటలో కేశవ స్కూల్లో 3 జిల్లాలు కలిపి దివ్యాంగులకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాం, వాళ్ళకు మోటివేషను, మోరల్ వాల్యూస్, దివ్యాంగులకు సేవలు ఎలా చేయాలి, ఏ విధంగా అందించాలి, ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దివ్యాంగత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసలు దివ్యాంగత్వం రాకుండానే ఏం చేయాలి, ఇలాంటి విషయాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగింది. 3 జిల్లాల నుంచి 52 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. వాళ్ళ కార్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్షేత్రంలో వాళ్ళు ఈరోజు ఏవేవైతే అనుకున్న పాయింట్స్ అయితే ఉన్నాయో కార్యాచరణలోకి పెట్టడానికి ప్రయత్నం జరగబోతుంది. అట్లాగే దివ్యాంగుల్ని ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెంట్ లెవెల్తో పెరగడానికి వాళ్ళల్లో మనము సంస్కారము, దేశభక్తి, జాతీయ భావన తీసుకురావడానికి చాలా కృషి చేస్తూ ఉంది సక్షం. సక్షం భారత్, సమర్థ భారత్, భారత్ మాతా కీ జై.